ఇంట్లోకి అకస్మాత్తుగా కప్ప వస్తే అదృష్టమా, దరిద్రమా? 99% మందికి తెలియని పౌరాణిక రహస్యం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో విలువైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ భగవంతుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయటం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా వర్షాకాలం రాగానే లేదా అప్పుడప్పుడు వాతావరణం చల్లబడినప్పుడు మన ఇళ్లలోకి అకస్మాత్తుగా కప్పలు వస్తూ ఉంటాయి. వెంటనే మనం ఏమనుకుంటాం? బయట వాన పడుతోంది కాబట్టి చలికి తట్టుకోలేక లోపలికి వచ్చాయేమో అని తేలిగ్గా తీసుకుంటాం. లేదా కోపంతో ఒక చీపురు తీసుకుని వాటిని కొట్టి బయటికి విసిరేస్తాం. అవునా? కాని ఇక్కడే మనం అతిపెద్ద పొరపాటు చేస్తున్నామని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ఒక కప్ప మీ ఇంటి గడప దాటి లోపలికి రావాలంటే ఖచ్చితంగా అది ఆ దైవ సంకల్పం ఉంటేనే జరుగుతుంది. నిజానికి కప్పలు ప్రతి ఇంటికి వెళ్ళవు. అవి కొన్ని నిర్దిష్టమైన వాతావరణం, శక్తి ఉన్న ఇళ్లలోకి మాత్రమే ప్రవేశిస్తాయి. ఆ కప్పల రూపంలో మీ ఇంట్లోకి వస్తున్నది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవా లేక పితృదేవతల ఆశీర్వాదమా? అసలు వేదాల్లో మహర్షులు మండూక రహస్యం గురించి ఏం చెప్పారో తెలిస్తే ఇక మీ జీవితంలో ఇంట్లోకి వచ్చిన కప్పను చీపురుతో కొట్టడంగానీ భయపెట్టడంగానీ చెయ్యరు. ఈరోజు ఆ అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన పురాణ రహస్యం గురించి ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మంలో కప్పకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. కప్పను సంస్కృతంలో మండూకం అంటారు. వేదాలలోని ఒక ఉపనిషత్తుకి సాక్షాత్తు మాండూక్యోపనిషత్తు అని ఒక కప్ప పేరు పెట్టారంటేనే దాని విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా కప్పలు జలతత్వానికి అంటే వాటర్ ఎలిమెంట్కి ప్రతీకలుగా భావిస్తారు. జలతత్వం అనగానే మనకు వరుణదేవుడు గుర్తుకొస్తాడు. ఆ వరుణదేవుడు సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి సాక్షాత్తు సోదరుడు. ఎందుకంటే వారిద్దరూ కూడా క్షీరసాగర మదనంలోనే ఉద్భవించారు కాబట్టి ఒక కప్ప మీ ఇంట్లోకి అడుగు పెడుతుందంటే జలతత్వం మీ ఇంట్లో వృద్ధి చెందుతున్నట్లు లెక్క. జలం ఎక్కడ సమృద్ధిగా పవిత్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఈ విషయం మన పురాణాల్లోనే కాదు, చైనా వాస్తుశాస్త్రమైన ఫెంగ్ షూయిలోకో కూడా చెప్పారు. అందుకే వారు 3 కాళ్ల కప్పను నోట్లో నాణెంతో అదృష్ట సంకేతంగా ఇళ్లలో పెట్టుకుంటారు. మరి ఎలాంటి ఇళ్లలోకి ఈ కప్పలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, పితృదోషం తొలగిపోతున్న ఇల్లు. కొన్ని కుటుంబాలలో ఎప్పుడూ అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య కారణం లేని కలహాలు, ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవటం లాంటివి జరుగుతుంటాయి. వీటికి ప్రధాన కారణం పితృదోషం అయ్యుండొచ్చు. అయితే ఎప్పుడైతే మీరు చేసే పూజల వల్ల లేదా ధర్మకార్యాల వల్ల ఆ పితృదేవతలు శాంతించి ఆ ఇంటిపై తమ ఆశీస్సులు కురిపించడం ప్రారంభిస్తారో అప్పుడు దానికి మొట్టమొదటి సంకేతంగా ఆ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశిస్తుంది. వర్షాలు లేని సమయంలో, అసలు కప్పలు వచ్చే అవకాశమే లేని చోట నుండి అకస్మాత్తుగా ఒక కప్ప వచ్చి దేవుడి గదిలోనో లేదా వంటగది మూలనో ప్రశాంతంగా కూర్చుంటే అది సాక్షాత్తు మీ పితృదేవతల స్వరూపంగా భావించి నమస్కరించుకోండి. మీ ఇంటి కష్టాలు తీరిపోవడానికి అది ఒక గొప్ప శుభశకునం. రెండవ రకం ఇల్లు, అఖండ ధనప్రాప్తి కలగబోయే ఇల్లు. కప్పల్లో సాధారణంగా మట్టి రంగు లేదా నలుపు రంగువి మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. కాని అరుదుగా లేత పసుపు రంగులో లేదా బంగారు వర్ణంలో మెరిసే కప్పలు ఉంటాయి. పురాణాలలో వీటిని స్వర్ణ మండూకాలు అని పిలుస్తారు. మీరు వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసి అప్పుల పాలైపోయి ఇక నా జీవితం ఇంతే అని నిరాశలో ఉన్నప్పుడు గనక
మీ ఇంట్లోకి ఈ స్వర్ణమండూకం ప్రవేశిస్తే అది సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములు మీ ఇంటికి వచ్చినట్లే భావించండి. ధర్మబద్ధంగా, నిజాయితీగా కష్టపడుతూ దేవుడిపై భారం వేసేవారి ఇళ్లలోకి మాత్రమే ఇవి ప్రవేశిస్తాయి. ఆ పసుపు రంగు కప్ప మీ ఇంట్లోకి వచ్చిన మరుక్షణం నుండి ఏదో ఒక మార్గం ద్వారా మీకు ధనాదాయం పెరగడం మొదలవుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక 3వ రకం ఇల్లు. వాస్తు దోషం, ముఖ్యంగా ఈశాన్య దోషం ఉన్న ఇల్లు. కప్పలు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు, మన ఇంటి వాస్తు లోపాలను హెచ్చరించటానికి కూడా వస్తాయి. ప్రకృతిలో ప్రతి జీవికి నెగటివ్ ఎనర్జీని పసిగట్టే అతీంద్రియ శక్తి ఉంటుంది. మీ ఇంట్లో గనక ఈశాన్య మూల భారీ వస్తువులు పెట్టినా లేదా ఆ మూలను పూర్తిగా మూసివేసినా ఇంట్లోని జలతత్వం కలుషితమవుతుంది. ఆ వాస్తు దోషాన్ని మీకు తెలియజేయడానికి, ఆ జలతత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి కప్పలను మీ ఇంట్లోకి పంపుతుంది. మీ ఇంట్లో తరచుగా బాత్రూంలలో లేదా ఈశాన్య దిశలో కప్పలు కనిపిస్తున్నాయంటే వెంటనే ఆ స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఉన్న బరువులను తొలగించాలని అర్థం. ఈ కప్పలకు సంబంధించి శ్రీమద్ రామాయణంలో జరిగిన ఒక అత్యంత హృదయ విదారకమైన మరియు భక్తిని చాటే ఘట్టం గురించి మనం తప్పక తెలుసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన సమయం అది. అయోధ్య ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు. ఆ ఆనంద సమయంలో శ్రీరాముడు తన చేతిలో ఉన్న విల్లును నేలకు ఆనించి నిలబడ్డాడు. కొంత సమయం తర్వాత రాముడు విల్లును పైకి తీయగా అక్కడ ఒక దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. రాముడు ఆనించిన విల్లు కింది భాగం పదునుగా ఉండటం వల్ల అది నేలమీద ఉన్న ఒక చిన్న కప్పవీపులోకి బలంగా గుచ్చుకునుంది. ఆ కప్ప రక్తం కారుతూ విలవిలలాడుతోంది. కరుణామయుడైన ఆ రాముడు వెంటనే కిందకు వంగి ఆ కప్పను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ మండూకమా, నా విల్లు నీ వీపును అంతగా చీల్చుకునిపోతుంటే, నీకు ప్రాణం పోయేంత నొప్పి కలుగుతుంటే నువ్వు కనీసం రామా అని ఒక్కసారి గట్టిగా అరవలేకపోయావా? నువ్వు అరిచి ఉంటే నేను వెంటనే విల్లు తీసేవాణ్ణి కదా తల్లీ, నన్నెందుకు పిలవలేదు అని శ్రీరాముడు కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కప్ప ప్రాణాలు వదులుతూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. ఓ రామచంద్ర ప్రభూ, నాకు అడవిలో పాము ఎదురైతే ప్రాణభయంతో కాపాడమని నిన్ను పిలుస్తాను. వేటగాడు వస్తే నీకే మొరపెట్టుకుంటాను. నా ప్రాణాలకు ఏ ఆపద వచ్చినా రక్షించేది నువ్వే కదా తండ్రి. కాని సాక్షాత్తు ఆ రక్షకుడైన నీవిల్లే నా ప్రాణాలు తీస్తుంటే ఇక నేను ఎవరిని పిలవాలి స్వామి, ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆ రాముని చేతుల్లోనే ఆ కప్ప మోక్షం పొందింది. చూశారా, ఒక చిన్న జీవికి భగవంతునిపై ఎంతటి అచంచలమైన శరణాగతి ఉందో. కష్టం వస్తే దేవుణ్ణి నిందించడం కాదు, కష్టమైనా సుఖమైనా ఆ దేవుణ్ణే నమ్ముకోవాలన్న గొప్ప తత్వానికి ఆ కప్ప ప్రతీక. 4వ రకం ఇల్లు. దైవానుగ్రహం మెండుగా ఉన్న ఇల్లు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజూ దీపారాధన, భగవంతుని నామస్మరణ జరుగుతుందో ఆ ఇంటి వాతావరణం ఎంతో సాత్వికంగా మారుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీకి ఆకర్షితమై కప్పలు ఆ ఇళ్లలోకి వస్తాయి. అవి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఒక మూల ప్రశాంతంగా కూర్చుంటాయి. అలా వస్తే మీ ఇంట్లో దైవిక శక్తి చాలా బలంగా ఉందని అర్థం. అలాగే మన ఇళ్లపై ఉన్న నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి పిల్లికి, కప్పకు మాత్రమే ఉంటుంది. మీకు తరచుగా అనారోగ్యాలు, మానసిక ఆందోళనలు వస్తుంటే అది రాహు, కేతు దోషాల వల్ల కావచ్చు. నల్లటి కప్పలు మీ ఇంట్లోకి పదే పదే వచ్చి వెళుతున్నాయంటే ఆ దోషాలను మరియు నెగటివ్ ఎనర్జీని తమతో పాటు లాక్కెళ్ళిపోతున్నాయని జ్యోతిష్య శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇంతటి మేలు చేసే జీవులపై వేడినీళ్లు పోయడం, ఫినాయిల్ చల్లడం, చీపురుతో కొట్టి చంపడం మహాపాపం.
గరుడ పురాణం ప్రకారం ఇలాంటి మూగ జీవులను హింసిస్తే ఆ కర్మ 7 తరాల పాటు పీడిస్తుంది. కప్పను చంపడం వల్ల వంశాభివృద్ధి ఆగిపోయి సంతానలోపాలు కలుగుతాయి. కాబట్టి ఇక మీదట కప్ప ఇంట్లోకి వస్తే దయచేసి భయపడకండి, దాన్ని కొట్టకండి. అది రాగానే మనసులో నమస్కరించుకుని దానిపై కొద్దిగా పసుపు నీళ్లు చల్లండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక అట్టముక్క లేదా డబ్బా సహాయంతో దానికి ఎలాంటి గాయం కాకుండా పట్టుకుని ఇంటి బయట పచ్చటి చెట్ల మధ్య వదిలేయండి. అలా వదిలేసేటప్పుడు, ఓ వరుణదేవా, మా కష్టాలన్నీ నీతో పాటు తీసుకెళ్ళిపోయి మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా ధర్మబద్ధంగా వ్యవహరించటం వల్ల మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ అద్భుతమైన మరియు విలువైన ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ధార్మిక వీడియోల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.